కీర్తనల గ్రంథము 147 2:3 ఇలా ఉంది. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. ఇశ్రాయేలీలందరూ పోగవుతున్నారు, మనకు తెలిసిన విషయమే ఇది. దేవుడు వాళ్ళలా పోగవటానికి ఆపర్చునిటీ ఇచ్చారనమాట. మరి ఆ తర్వాత ఈరోజు వర్స్ అయినటువంటి లూక్ చాప్టర్ 16 వర్సెస్ 25 and 26 and 27 చూద్దాము. And besides all this, between us and you, a great chasm has been fixed, in order that those who would pass from here to you may not be able, and none may cross from there to us, there to here. And he said, Then I beg you, Father, to send him to my father's హౌస్కి పంపించమని బెగ్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు 26, 27 అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరువాడు దాటిపోకుండానట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును మధ్యలో మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. అన్నాడనమాట. ఆ తర్వాత కంటిన్యూషన్ చూద్దాము. కుమారుడా, నీ జీవితకాలంలోనూ సుఖం అనుభవించావు. ఇతనైతే అక్కడ బాధపడ్డాడు, ఇక్కడ సంతోషిస్తున్నాడు. నువ్వైతే అక్కడ సంతోషించావు, ఇక్కడ బాధపడుతున్నావు. మరి అంతేకాకుండా అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పోవటానికి దారి లేదు. మీకు మాకు మధ్య ఒక పెద్ద మహా అగాధము ఉంచబడి ఉన్నది అని చెప్పి అబ్రహాము రిచ్ పర్సన్తో చెప్పడం జరిగిందనమాట.